మేడ్చల్ జిల్లా జీడిమెట్ల కోంపల్ల మున్సిపల్ పరిధిలో అయ్యప్ప మాలాధారణ విద్యార్థికి అవమానం. ఢిల్లీ ఓల్డ్ స్కూల్లో కోంపల్లిలో ఉన్న విద్యార్థి శ్రీ అయ్యప్ప స్వామి దీక్ష వహించి స్కూల్కి వస్తే ఆ విద్యార్థి తరగతి గదిలో కాకుండా లైబ్రరీలో కూర్చోబెట్టారని వైనం. ఇక రేపటి నుండి దీక్ష వస్త్రాలతో స్కూల్కు రావద్దని సర్క్యులర్ జారీ చేసింది ఢిల్లీ ఓల్డ్ స్కూల్ యాజమాన్యం. విద్యార్థి తల్లిదండ్రులకు మద్దతుగా భారీగా స్కూల్ వద్దకు చేరుకున్నారు అయ్యప్ప స్వాములు. బయటకు రావా భయపడుతున్నారు. మేము సస్పెండ్ చేయలేదు పిల్లోడిని. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ నేను చూపిస్తాను ఇదిగోండి. ఎందుకంటే అమ్మాయిలు వాళ్ళు వస్తే బాగుండదని చెప్పి ఇదిగోండి అమ్మాయి లోపలే ఉంది, స్కూల్లోనే ఉన్నారు. అవును స్వామి, ఒక్క నిమిషము. మీరు అన్నారు కదా స్వామి యూనిఫామ్ మేము చదువుకున్నప్పుడు మేము వేసుకున్నాం సార్. చదువుతున్నప్పుడు కాదు స్వామి, ఇప్పుడు ఉండాలి. మరి ఒక్కరు యూనిఫామ్ ఉన్నది అర్హత వీళ్ళకేమున్నది స్వామి? ఎగ్జామినేషన్ లాబీ లేదు. మేము కూడా హిందువులము.
మీడియాలో హిందూ సమాజం అంటారు, మరి మేమేంటి సార్? మీరు అదే ఎక్స్ట్రా మాట్లాడకండి. ఓకే సార్, వినండి సార్. ఎక్స్ట్రా కాదు సార్. మీరు వినాలి కదా సార్, నేను చెప్పేది కూడా వినాలి కదా. మేము కూడా హిందువులం ఏం చెప్తున్నాం సార్, హిందూ సమాజమా అంటే ఎప్పుడు రాలేదు సార్, మీరు అందరూ అని చెప్తున్నారు సార్. పేరెంట్ వచ్చారు, మ్యామ్ నేను నాస్తికుణ్ణి, ఆయన చెప్పిన మాట సార్, నేను నాస్తికుణ్ణి మ్యామ్, కొన్ని విషయాల పట్ల నాకు తెలిసి నేను మాల వేసుకున్నాను, బాబుని వద్దని చెప్పాము, మేము శ్రీశైలం పోయాము, అర్ధరాత్రి వేసుకుంటానంటే అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకున్నామంటే సార్ చిన్నపిల్లోడు, మీరు ఆలోచించి ఉండాల్సింది ఫస్ట్ పాయింట్. ఓకే అని చెప్పిన తర్వాత వెళ్ళిపోయారు, యూనిఫామ్ వేసుకున్నాను సార్. సరే మేడం నేను పైన కండువా వేసి పంపిస్తాను అని చెప్పారు. ఓకే సార్ నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పాను, కండువాతో పంపిస్తానని చెప్పారు. మళ్ళీ వచ్చారు, వస్తే ఏంటి సార్ మళ్ళీ ప్రాబ్లం ఏంటి అని అంటే నెక్స్ట్ డే బాబు మోషన్ వెళ్ళాడు సార్. స్కూల్కి వచ్చిన తర్వాత మా నాన్నగారు చెప్పారు, నేను మోషన్ పోతే కన్నా స్నానం చేయాలి అని చెప్పారు. స్కూల్లో స్నానం చేసే ఫెసిలిటీ లేదు కదా సార్. పేరెంట్కి ఫోన్ చేసాం, పేరెంట్కి ఫోన్ చేస్తే మేడం నేను వచ్చేదాకా పిల్లోడిని ఏం తిననివ్వద్దండి, ఫస్ట్ క్లాస్ చిన్న పిల్లోడు సార్. ఇవన్నీ చూసి పేరెంట్ని పిలిపించి సార్ మీరు ఒకసారి ఆలోచించండి. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతుందో, ఒక భక్తుడు చిన్న మణికంఠుడు స్వామి మాలేసుకున్నాడు. స్వామి స్కూల్కి వెళ్ళిన సందర్భంలో స్వామిని వాళ్ళ డాడీ స్వామికి ఫోన్ చేసి స్వామిని ఇంటికి తీసుకెళ్ళిపోండి, అవసరం లేదు, డ్రెస్ కోడ్ ఉంటేనే స్కూల్కి పంపించండి, లేకపోతే లేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది స్వామి. ఇది మన హిందూ సమాజానికే కాకుండా అయ్యప్ప భక్తులు కూడా ఎవరెవరైతే ఉన్నారో, మన హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో దీన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది స్వామి. అందుకని చెప్పి ఈ రోజు మేమందరం కూడా మాట్లాడుకొని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర రావడం జరిగింది స్వామి. ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ ఏ కాలేజ్లో కానీ ఏ స్కూల్లో కానీ ఇక్కడ కూడా జరగకుండా ఉండాలని చెప్పి మేము భావిస్తున్నాం స్వామి. ఇట్లాంటి తప్పులు ఎక్కడైనా జరిగినట్లయితే మేము ఇమీడియట్ గా మేము మా దృష్టికి వచ్చినట్లయితే మేము ఎక్కడున్నా కానీ మేము ఆ కాలేజ్ దగ్గరికి కానీ ఏ స్కూల్ ఉంటే స్కూల్ దగ్గరికి కానీ ఎక్కడికైనా వస్తాం స్వామి. మేము ఉన్నది ఎందుకంటే మేము అయ్యప్ప భక్తులమనే కాదు స్వామి, మేము హిందూ ధర్మాన్ని ఎక్కడున్నా ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ మేము హిందూ ధర్మాన్ని అనేది కాపాడుకుంటుంటాం స్వామి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ స్వామి. మన లాలోనే ఉంది, దాన్ని ప్రతి ఒక్క స్కూళ్ళలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి. స్కూళ్ళు ఇది ఒక విద్యా సంస్థ, విద్యార్థులను ఎక్కడ కూడా డిస్క్రిమినేషన్ చేయొద్దు, క్యాస్ట్ పరంగా కానీ రిలీజియన్ పరంగా డిస్క్రిమినేషన్ చేయొద్దు. ఇట్లాంటి సంఘటనలు కూడా ఎక్కడ కూడా జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఒక స్పెషల్ జియో తీసుకొని వచ్చి నోటీస్ పాస్ చేయాలి. ఏ ఒక్క స్కూళ్ళలో కూడా అయ్యప్ప స్వామి మాల వేసుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా ఎలో చేయాలని చెప్పి ఏబీవీపీ ఈరోజు డిమాండ్ చేస్తుంది. ఈ స్కూల్లో జరిగినటువంటి ఈ సంఘటన పైన కూడా ఎంఈఓ గారు కానీ డిఓ గారు కానీ వెంటనే స్పందించి యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. నా పేరు శ్రీనాథ్, ఏబీవీపీ కుకట్పల్లి విభాగ్ కన్వీనర్, స్టేట్ జాయింట్ సెక్రటరీ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర నలుమూలల ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి మాల వేసుకున్నటువంటి ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులకి ఇదే విధంగా జరగడం మూల కారణం ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఒక వ్యాపారంగా నడుపుతున్నటువంటి ప్రతి ఒక్క సంస్థకి నేను ఇచ్చేటువంటి హెచ్చరిక ఏంటంటే, ఏదైతే అయ్యప్ప మాల వేసుకుంటేనే క్యాంపస్లోకి రానివ్వము అని చెప్పి కొన్ని క్యాంపస్లు పేరు తగిన క్యాంపస్లు ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైన క్యాంపస్ ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్ కూడా నిన్న ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో న్యూస్లలో చూసినటువంటి ప్రవర్తన చాలా విరుద్ధంగా ఉంది. ప్రిన్సిపాల్ మాట్లాడే పేరెంట్తో తీరు కానీ, అదేవిధంగా ప్రిన్సిపాల్ ఒక వ్యాన్ ఇచ్చేసి పిల్లోడిని లైబ్రరీలో కూర్చోబెట్టి పంపించడం అనేది చాలా సిగ్గుచేటు. అదేవిధంగా మేము ఈ మేనేజ్మెంట్ని ప్రశ్నిస్తుంది ఏంటంటే, ఇటువంటిది ఏ రిలీజియన్ అయినా సరే మేము కుల మత భేదాలతోటి ఆర్గనైజేషన్ పనిచేయట్లేదు. ఒక విద్యార్థిని క్లాస్లోకి రాకుండా వేరే విద్యార్థికి ఈ విద్యార్థికి వ్యతిరేకత చూపుతూ పక్కన కూర్చోబెట్టి చదువు చెప్పడం కారణం ఏంటని చెప్పి ప్రశ్నించడానికే వస్తున్నాము. కావున ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మేనేజ్మెంట్లకు ఏదైతే సపోర్ట్ చేస్తుందో నిన్నటికి నిన్న డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కావున ఇప్పటిదాకా క్యాంపస్కి రీచ్ కాకుండా, ఎంఈఓ క్యాంపస్కి రీచ్ కాకుండా ఎటువంటి ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్ కోంపల్లి బ్రాంచ్లో చిన్నాళ్ళు బాలాజీ అనే ఒక చిన్న బాబు అయ్యప్ప స్వామి మాల దీక్ష తీసుకొని స్కూల్కి వచ్చిన సందర్భంలో స్కూల్ యాజమాన్యం ఆ బాబుని తీసుకెళ్ళి లైబ్రరీలో కూర్చోబెట్టి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి, మీ బాబు ఈ డ్రెస్ కోడ్లో అలౌ చేయము, మీ బాబుని వెంటనే తీసుకోమని చెప్పి చెప్పినటువంటి సంఘటన మనందరం కూడా వాట్సాప్లో వీడియో కాల్లో చూసాం జరిగింది. ఈరోజు ఏబీవీపీ భారతీయ జనతా పార్టీ అందరం కూడా ఈరోజు స్కూల్ యాజమాన్యానికి ప్రశ్నించడానికి ఇక్కడికి రావడం జరిగింది.
ఈ సందర్భంగా హిందువుల మనోభావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దెబ్బతీసే విధంగా ఈ స్కూల్ యాజమాన్యం వివరించినటువంటి తీరుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంతో భక్తి శ్రద్ధలతోని 41 రోజు దీక్ష, చిన్న బాబు చిన్నప్పటి నుంచే ఉదయాన్నే లేచి ఆయన పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని స్కూల్కి వచ్చి ఈరోజు ఆయన చదువు కంటిన్యూ చేస్తున్న సందర్భంలో ఆ బాబుని నిన్న మనం వీడియో చూస్తే చాలా బాధ అనిపిస్తుంటుంది. స్కూల్ బస్ దిగుతుంటే ఎందుకు తీసుకొచ్చిందని రిటర్న్ అని అడుగుతున్నటువంటి సందర్భం కూడా మనం అందరం కూడా చూసాం. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యాలు, ఏ స్కూల్ అయినా సరే, అది క్రిస్టియన్ స్కూల్ కానీ, హిందూ స్కూల్ కానివ్వండి, ఇంకే ఇతర మతస్థుల స్కూల్స్ అయినా సరే, అన్ని మతాలను మనందరం కూడా గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఇలాంటి సంఘటనల అంటే ఈ బేషరతుగా ఈరోజు ఇక్కడ జరిగినటువంటి సంఘటనకు వాళ్ళ పేరెంట్స్కి, అలాగే అయ్యప్ప స్వామి భక్తులందరికీ కూడా స్కూల్ యాజమాన్యం క్షమాపణ చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి సందర్భం మళ్ళీ ఎప్పుడైనా రిపీట్ అయితే తప్పకుండా తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఇలాంటి సందర్భాలు మళ్ళీ రిపీట్ కావద్దని చెప్పి స్కూల్ యాజమాన్యాలు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ భక్తి శ్రద్ధలతో భక్తితోని పూజ చేసుకుంటారు. వాళ్ళు చేసుకునే దీక్ష ఏదైతుందో 41 days 21 days ఉంటుంది. దయచేసి స్కూల్ యాజమాన్యాలు అన్నీ కూడా మీరు సహకరించవలసిందిగా మీ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తూ, మళ్ళీ ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా రిపీట్ కాకుండా చూసుకోవాలని చెప్పి స్కూల్ యాజమాన్యాలు అన్ని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.